30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. మీరు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా 193 చెరువులకు నేను నీళ్లు తీసుకొస్తా, అందరినీ 193 చెరువులు నీళ్లు నింపుతాను అన్నారు కదా మీరు. మరి ఎన్ని చెరువులకు నింపారు ఏంటి? 193 చెరువులు అనే స్లోగన్ శ్రీధర్ రెడ్డి స్లోగన్ సార్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 2016 సంవత్సరంలో ఎస్పెషలీ మా జిల్లా, అప్పుడు అనంతపురం జిల్లా, అష్టవేల అనంతపురం జిల్లా అంటేనే కరువు గుర్తుకొస్తుంది. ఒక జైసల్మేర్ తర్వాత రెండో అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా అని చెప్పేసి స్టాటిస్టిక్స్లో, ఇండియన్ స్టాటిస్టిక్స్లో ఉంది. ఈ స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి దానిని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచించి ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి, అనంతపురం రైతాంగం బాగుపడాలి, హిందూపూర్ పార్లమెంట్, అనంతపూర్ పార్లమెంట్ పరిధిలోని రైతాంగం అభివృద్ధిలోకి రావాలి అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి హంద్రినీవా సుజల స్రవంతి పథకాన్ని తీసుకొని వచ్చారు. హంద్రినీవా సుజల స్రవంతి పథకం తీసుకొని వచ్చినప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కొంత ఆలోచించి హయ్యర్ కాంటూర్ అంటే ఎగువ ప్రాంతంలో కాలువలు బయటకు చేసుకొని తగ్గునటువంటి ఈ చెరువులకు నీళ్లు నింపుకునేదానికి అవకాశాలు ఏర్పరచుకుని ఉంటే బాగుండేది. కానీ లోయర్ కాంటూర్లు తీసుకెళ్లారు. సరే, జరిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వస్తానే కరువు, చంద్రబాబు నాయుడు అమడబిల్లలని మా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు అంటారు, చంద్రబాబు నాయుడు వచ్చిన వల్ల కరువు వస్తుంది. 2004 రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల 3 నెలల్లో బ్రహ్మాండంగా వర్షాలు, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్న 10 ఏళ్ళు కరువు. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యకాలంలో తీవ్రమైన దుర్భిక్షం, అంటే అంత కరువుతో అల్లాడుతున్న పరిస్థితులలో వేలాది కుటుంబాలు వలసలు పోయినాయి. చెనిక్కాయ పూర్తిగా ఎండిపోవడము, అంతా వలసలు పోవడము, ఆవులు గొర్రెలు అన్నీ సంతకు తోలడము, స్లాటర్ హౌస్కు తోలడము, పాపం పిల్ల జల్లానంతా పిలుచుకొని బెంగళూరుకి వెళ్ళిపోవడం, ఊర్లలో వృద్ధులు మాత్రమే ఉంటారు. అలాంటి పరిస్థితులలో నేను ఆలోచించినది ఏంటంటే, 193 చెరువులకు నీళ్లు నింపితే మంచి జరుగుతుంది అనే ఆలోచనతో డిసెంబర్ 18వ తారీఖున 2017 సంవత్సరం మా లీడర్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా మా ప్రాంతానికి వచ్చినప్పుడు మారాల రైతు సదస్సులో మేము రైతులందరి తరఫున ఒక అర్జీ ఇచ్చాం. అన్నా, మా ప్రాంతం పూర్తిగా నాయన ఉన్నప్పుడు హంద్రినీవా సుజల స్రవంతి పథకం ద్వారా 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి నాయన మాట చెప్పిపోయినాడు. కానీ వీళ్ళు ఎంతసేపు ఉన్న కుప్పానికి నీళ్లు తీసిపోతా ఉన్నారు. మా పొట్టగొట్టి చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అనంతపురం జిల్లా రైతాంగం యొక్క పొట్టగొట్టి చంద్రబాబు నాయుడు, పల్లె రఘునాథ్ రెడ్డి, సునీతమ్మ అందరూ కలుసుకొని నీళ్లను కుప్పానికి తీసుకెళ్లే కార్యక్రమంలో వీళ్ళు కూడా ఆయనకు వెన్నంటి ఉండి నీళ్ళు తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మా రైతులు పొట్టగొడుతున్నారు అని చెప్పి మా రైతులు ఈరోజు వర్షాలు లేక వలసలు పోతూ ఉన్నారు. మా దగ్గర 193 చెరువులు ఉన్నాయి, గొలుసుకట్టు చెరువులు. ఈ 193 చెరువులు నిండితే మా రైతులు ఎక్కడికి కూలీలుగానో, వాచ్మెన్లుగానో, లేదంటే భిక్షాటన చేసి కేరళలోనో ఇతర ప్రాంతాల్లో జీవించాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి బ్రహ్మాండంగా జీవించవచ్చు. 10 మందికి అన్నం పెట్టిన చేయి ఈరోజు వాచ్మెన్గా పనిచేస్తూ ఉందంటే రైతు పరిస్థితి ఏ స్థితికి దిగజారిందో ఆ స్థితి నుంచి మనం బయటికి తీసుకురావాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు రైతుకు వెన్నుదన్నుగా నిలవాలి అంటే మనం సాగునీరు అందించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏర్పడిందే ఒక బీజం. ఆ రోజు మేము విత్తనం వేసాం. 2017 సంవత్సరం డిసెంబర్ 18 నేను ఆడ రైతులందరి చేతుల మీదుగా ఆయనకు ఒక అర్జీ ఇప్పించాను. డిసెంబర్ 19, 2017 సంవత్సరం ఇక్కడ మన నల్లమాడ సర్కిల్లో, వైఎస్ఆర్ సర్కిల్లో ఆ రోజు బహిరంగ సభలో ఆయన చెప్పాడు, 193 చెరువులకు మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా నీళ్లు నేను ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పేసి. ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చారు? మంచి ఆలోచన. చెప్తాను సార్, చెప్తాను. అధికారంలోకి వచ్చాం మేము. ఈడ అనౌన్స్ చేస్తేనే రఘునాథ్ రెడ్డి గారికి అప్పుడు 193 చెరువులు ఉన్నాయి అని తెలిసింది. అంతకుముందు 5 సంవత్సరాలు, అంతకుముందు 1999 నుంచి 2004 వరకు ఈయన ఎమ్మెల్యే. 2004లో మా మోహన్ రెడ్డి అని ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు. తర్వాత 2009 నుంచి
2019 వరకు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు సార్. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తికి యా ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎట్లా దీన్ని ఏం చేయాలా, దీన్ని స్థితిగతులు ఏంటి, హౌ టు ఫీడ్ దిస్ ఎంఐ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏం చేయాలని ఆలోచన లేనటువంటి అజ్ఞాని పల్లె రఘునాథ్ రెడ్డి సార్. ఏం చెప్పాలి సార్? గురువు మీరు గురువు అంటున్నారు. నేను గురువు ఓన్లీ ఆ కెమిస్ట్రీ పాఠాలు చెప్పేంతవరకే నువ్వు గురువు. కెమిస్ట్రీ నుంచి బయటకు వస్తే ఏం ఉపయోగం సార్? మంత్రిగా ఉన్నాడు, అప్పుడు మేల్కొని 2018 మార్చిలో అప్పటికప్పుడు ఒక చిన్న జీవో తెచ్చుకొని ఏమని డిపిఆర్ ప్రిపేర్ చేశాం. మేము 193 చెరువులు నింపుతాము, మా ప్రభుత్వం మీ ఆశీస్సులతో వస్తూనే అని చెప్తూనే అప్పుడు తెచ్చుకొని దాన్ని ఎవరన్నా డిపిఆర్కి ఎవరైనా టెంకాయలు కొట్టేవాళ్ళు చూసినామా సార్? డిపిఆర్కి టెంకాయలు కొట్టేవాళ్ళు చూసినామా సార్? ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తూ ఉంటే ఎవరైనా చేస్తాం సార్? డిపిఆర్ కూడా రాత్రి కూడా పోయి టెంకాయలు కొట్టి మొత్తం మీద మరి మీరు చెప్పండి. మీరు ఎంతో మందిని చూసింటారు, రాజకీయ నాయకులు చూసింటారు, ఎంతో మంది చోట మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో అంతలక్క తిరిగి ఉంటారు. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? మీరు చెప్పండి సార్. ఏదైనా కానీ చిన్న డిపిఆర్ లైన్ ఎస్టిమేట్ నా ఎట్లా వానికి ఇచ్చే 2 నెలలు సార్. ఒకటి సార్, రాజకీయ నాయకుడు బాధ్యత ఉండాలా. నువ్వు మంత్రిగా ఉంటేవి, విప్పుగా ఉంటేవి, నీ చేతగానితనాన్ని అధికారం మీద వచ్చేట్లా 2 నెలలు 3 నెలలు మ్యాక్సిమం డిపిఆర్ ప్రిపరేషన్కి. 2018లో ఒక డిపిఆర్ తెచ్చుకున్నాడు. నాయకుడు చిత్తశుద్ధి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నెలలో కూడా పూర్తి చేయొచ్చు. ఈయనకు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు, శుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదండి సార్. వదిలేండి, ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది అంత ప్రపోజల్స్ అని తయారు చేయించేసి మా బ్యాడ్లకి ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా బాయ్. ఆ కరోనా లేకపోయింటే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 2 సంవత్సరాలు కరోనా పోతేనే కొంచెం బడ్జెట్లు, అలొకేషన్స్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత 2021 సంవత్సరంలో 3 టీఎంసీలు అంటే మనకు ఇంకోటి ఈరోజు మా చెరువులు పనులే ప్రారంభించలేదు మీ ప్రభుత్వం సార్. తర్వాత ఒక్క మాట చెప్తున్నాను, ఈరోజు ఎవరు సార్ చెప్పింది? రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ సార్ అంద్రినివాస్. రాజశేఖర రెడ్డి గారికి ఆ క్రెడిట్ అంద్రినివాస్. మరి ఇంకేం కావాలి సార్? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని తట్టలు మట్టెత్తి పోశారు అసలు అంద్రినివాలో? ఇప్పుడు అంద్రినివాలో మట్టి పోయాల్సిన అవసరం ఏమో, నీళ్ళు వచ్చాయి కదా. ఎక్కడ మీకు మనకు నీళ్ళు వస్తున్నాయి? వర్షం వచ్చినప్పుడు కాదు సార్. లిఫ్ట్ స్కీమ్ ద్వారా అంద్రినివాస్ సుజల స్రవంతి పథకంలో ఫేజ్ 1 ఫేజ్ 2లో నీళ్లు వస్తున్నాయి అంటే అది రాజశేఖర రెడ్డి గారు చదువుతున్న నీళ్ళు వస్తూ ఉండే. ఎవడు చేసింది ఏంది లేదు దీంట్లో. మీరేం చేశారు అంటున్నాను. మేము ఇప్పుడు అదే 3 టీఎంసీలు నీళ్ళు అలిగేట్ చేయించినాం, పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినాం, పనులు ప్రారంభించినాం, పైపులు వచ్చినాయి, రిజర్వాయర్ పనులు ప్రారంభించినాం. ఆ పైపులు కాలువలు పక్కనే ఉన్నాయి కదా, ఇంకా పైపులు వేసింది లేదు, పెట్టింది లేదు, కాలువలు పక్కనే ఉన్నాయి కదా. ఒక నిమిషం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చారు చెప్పండి సార్. మేము వచ్చినప్పటి నుంచి అది ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద వరుణదేవుడు కూర్చొని కుండలు కుండలు వర్షం పంపించాడు ఎట్ల కిందికి వంగి. ఇప్పుడు మేము వచ్చిన 193 చెరువులు పూర్తిగా నిండిపోయినాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు నిండినాయి. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నిండి ఎండలు తీవ్రమైన ఎండలతో ఎండుతాయి అన్ని. వరుణుడి కరుణతో నిండాయి తప్పితే సార్ ప్రాజెక్టు ఇప్పుడు మొదలు పెట్టాము. ప్రాజెక్ట్ అనేది డ్యూరేషన్ 36 నెలల ప్రాజెక్టు. నువ్వు రాత్రి కట్టమంటే ఎట్లయితుంది? ఏమి కడతారు? ఇప్పుడు అయిపోతుంది. మీకు చూడండి, అవసరమే లేదు. మీకు మీ ద్వారా సుమన్ టీవీకి నేను మాట ఇస్తా ఉన్నా. మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా. 2025 సంవత్సరం డిసెంబర్ నాటికి ఎక్కడే కానీ అన్ని పనులు పూర్తి అయిపోయి పంపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ 2025 డిసెంబర్ నాటికి 100% పోలవరం గురించి కూడా ఇట్లే అన్నారు మీరు అసెంబ్లీలలో. 2021 ఒక నిమిషం. మా ప్రభుత్వం వచ్చినాక ఒక తీవ్రమైన ఫ్లడ్ వస్తే డయాఫామ్ వాల్ కొట్టుకోకపోతే ఎంత నాసిరకం వర్కులు చేసినాడు అనుకుంటున్నారు మీరు? మన ఎవరు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ మన హైదరాబాద్, మన రాయపాటి సాంబశివరావు. మేము రీటెండర్ చేసినా మెగా వచ్చింది సార్. అంతకుముందు రాయపాటి సాంబశివరావు వాళ్ళ కంపెనీ. ఇప్పుడు ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకొకటి 2025 డిసెంబర్ నాటికి మీరు కాలువ పనులు, పైప్ లైన్ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్ళు ఇవ్వని పక్షంలో అప్పటికప్పుడు రాజీనామా చేస్తారు ఎమ్మెల్యే పదవి? 100% నేను రాజీనామా చేస్తాను. ఓకే, ఎస్. మీ ద్వారా సుమన్ టీవీ కూడా మాటిస్తాను. ఇప్పుడు హామీ అండి. ఒక్క నిమిషం హామీ. దుద్దెకుంట శ్రీధర్ రెడ్డి అని నేను ఈసారి గెలిచిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చి నేను గెలిస్తే 2025 డిసెంబర్ నాటికి అందరినీ కాలువ పనులు, పైప్ లైన్ పనులు పూర్తి చేసి. కాలువలు లేవు మాకు. ఓకే, లిఫ్ట్ స్కీమ్
పూర్తి చేయించి 193 చెరువులకు నీళ్లు తీసుకురాని డిసెంబర్ నాటికి తీసుకురాని పక్షంలో Yes. నేను ప్రజా సమక్షంలోనే పార్టీ నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని హామీ ఇవ్వండి. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలలో మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతా ఉంది, జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతా ఉంది, జూన్ 4వ తారీఖు సాయంకాలం పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటేదే శ్రీధర్ రెడ్డి. నేను ఇంకో మీకు మాట ఇస్తా ఉన్నాను, మా జగనన్న ఆశీస్సులతో డిసెంబర్ 2025 నాటికి పుట్టపర్తి నియోజకవర్గం 193 చెరువులు నింపే ఏదైతే 864 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామో ఆ పనులను పూర్తి చేసే బాధ్యత నాది. చేయని పక్షంలో జనవరి 2026 నాటికి ప్రజల పక్షాన నిలబడి రాజీనామా కూడా చేస్తాను. నాకు 100%. ఎందుకంటే నేను పల్లె రంగనాథ్ రెడ్డి గారు వదిలిపెట్టదండి. ఒకటి ఎవరు సార్ ఈ పల్లె, ఆయనకి ఏం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సార్. ఒకటి డిజిగ్నేషన్లు ఉంటే ఉపయోగం లేదు సార్, పని చేయాలి సార్. డిజిగ్నేషన్లు పోలీసు వాళ్ళకి కూడా బ్యాడ్జ్లు ఉంటాయి, పైన 2 స్టార్లు ఉంటే ఎస్ఐ, 3 స్టార్లు ఉంటే సిఐ అని చెప్పి, సింగిల్ స్టార్ ఉంటే ఏఎస్ఐ అని. ఈయనకు అట్లాంటి వాడే సార్, ఊరికే స్టార్లు ఎక్కించుకున్నాడు కానీ ఎందుకు తరంగాడు సార్. డ్యూటీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కూడా మంచి పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, బ్రహ్మాండంగా ఉద్యోగం చేసేవాళ్ళు. ఈయన ఆ కోవకు చెందినవాడు కాదు సార్, సోంబేరు ఇంటికాడ పోయి పండుకున్నాడు. మంత్రి, విప్పు, ఎమ్మెల్యే ఎందుకు ఉపయోగం? ఏం చెప్పండి మీరు, చెప్పండి. ఫలాన్ని శాశ్వతమైన పని చేసినాడు ఒక్కటి చెప్పమానండి. కాలేజ్ తెచ్చుకున్నాడు చూడుబ్బా, ఈయన శాశ్వతమైన పని అంటే అనంతపురంలో కాలేజ్ కట్టేదానికి అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు వేళ్ళ పాళ్ళబడి తెచ్చుకున్నాడు, కాలేజ్ కట్టుకుంటున్నాడు, అంతకు తప్పితే ఏంది చేయలేదు. ఇద్దరు స్మూత్ గోయింగ్ ఉండేవాళ్ళే కదా. శ్రీధర్ రెడ్డి గారు వివాదాలకు పోయేవాళ్ళు కాదు, పల్లె రంగనాథ్ రెడ్డి గారు అలా ఉంటారు. ఏంటి ఏడాది క్రితము పెద్ద యుద్ధం జరిగింది ఇక్కడ మీకు. పల్లె రంగనాథ్ ఎప్పుడు లేదుగా, గోడలు దూకి వెహికల్స్ ఎక్కి వెహికల్ ఎక్కి ఏందండి? ఒకటి సార్, మేము ఈరోజు 6,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, కళ్ళకు కనపడుతూ ఉన్నాయి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఉంటే ఆడపోయి లోకేష్ మా ఏరియాలో పాదయాత్రనే వచ్చినాడు. ఈయన పోయి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంత చదువుకున్నాడు, పిహెచ్డీ చేసినాడు, డాక్టర్ అంటారు. సరే డాక్టర్ మంచి చదువుల్లో డాక్టర్ వచ్చింది, కెమిస్ట్రీలో పోయినాడు. ఏదో చెప్పేది ఏదో కరెక్ట్గా చెప్పాలి కదా. ఎంతసేపుని శాటభారతం ఉన్నా మా మీద ఆరోపణలు, లేదంటే మా లీడర్ మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు నా మీద ఏమైనా చేసుకొని సావనీళ్ళని గమ్మని ఎప్పుడు ఏం పలకని, వాళ్ళకు రెస్పాన్స్ కూడా ఇవ్వను. ఎందుకంటే రాజకీయాల్లో ఆరోపణలు చేస్తేనే కదా వాళ్ళకు ప్రజలు గుర్తిస్తుంటారేమో అనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తుంటారు అనుకుంటాం. మా లీడర్ మీద అసత్య ఆరోపణలు అన్నీ చేయడంతో మేము కొంచెం గట్టిగానే ఫేస్బుక్లో లైవ్లోకి వచ్చేసి గట్టిగా వాయించినాం లోకేష్ బాబును. వాయించి ఈయనకు ఎక్కడో మండింది, మండుతానే ఏందో మాట్లాడితే నేను చెప్పిన, నేను రెడీగా ఉండా బాబు, నువ్వు రా సార్, పల్లె రఘునాథ్ రెడ్డి సార్, నువ్వు రా, సత్యమ్మ గుడికాడ కూర్చున్నావు, ఇద్దరు గుడికాడ కూర్చున్నా. నేనేదో కర్పూరం పెట్టుకుని తిప్పుతానని చెప్పలే. ఈయన నాలెడ్జ్ ఎట్లాంటిదంటే చాలా తెలివైనోడు. ఎట్లా అంటే మన దగ్గర పేపర్లు ఉన్నాయి, నేను ఉచ్చేతులు పోయేవాడిని కాదు కదా. పేపర్లన్నీ కట్టకట్టుకునే, పొద్దున్నే బ్యాగ్ కట్టుకొని సంకల్లో పెట్టుకొని ఆడ సర్కిల్లో కూర్చున్నా. ఆడ ఆంజనేయ స్వామి గుడి బయట కూర్చొని నువ్వు మాట్లాడదాం రా అని చెప్పిన. ఏందో పెద్ద పైన ఎక్కి దుంకినా అంటావు నువ్వు. అరే నువ్వు కరెక్టే, నువ్వు రా వచ్చాను, నిజంగా నువ్వు తెలివైనడు అయితే వచ్చి మాట్లాడాలా కానీ తోడ బస్తీ మీద సవాలంటే అవుతుందే. ఎవరు సార్ ఈయనకు చదువు చెప్పిండేది నాకు? మేము ఆయన దగ్గర, నేను నిజం చెప్తాను సార్, మేము ఒక మాట చెప్తాను సార్, ఆయన దగ్గర ఓన్లీ కెమిస్ట్రీ నేర్చుకున్నాం. డిసిప్లిన్ అంతా మా నారాయణ రెడ్డి సార్ వేరే ఆయన ఉండే, ఒక ఆయన మాకు ఒక పీఈటీ సార్ ఉండే. డిసిప్లిన్ అంటే అట్లా ఉండాలా, మాకు వాంచుతాండే ఈత బర తీసుకొని. ఈయన ఎవరు సార్? ఈయన ఏంది గోడలు దుంకి రావాలా? నువ్వు బండి ఎక్కి, సుమో ఎక్కి, పైన ఎక్కి, ఇన్నోవా బండి ఎక్కి తొడలు కొడతా, మీసాలు తిప్పుతా, మీసాలే లేవు, మీసాలు తిప్పుతా, చెప్పెత్తుకున్నాడు. వెనకలో చెప్పెత్తుకున్నాడు సార్. ఇదే మనం చేసేది తప్పు కదా సార్. ఇది నేను మీరు కనుక్కోండి, కావాలంటే పుట్టపర్తిలో ఎవరినన్నా అడగండి. శ్రీధర్ రెడ్డి ఆ ఇష్యూలో రఘునాథ్ రెడ్డిని ఏమన్నా పొల్లు పోయే మాట, ఏమన్నా ఒక తప్పు మాట మాట్లాడంటే అంటున్నారు అండి, మీసాలు తిప్పుతాడని. అరే మరి ఇంకా నువ్వు తొడగొట్టి మీసాలు తిప్పి ఇట్లాంటి ఏంది సినిమానా సరే, డ్రామా ఆర్టిస్టులు మనం ఏమన్నా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.